వెల్కమ్ టు TR9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. ముర్గశిర కార్తెకు తెలుగు వారికి ఓ అనుబంధం ఉంది. ఆ రోజు చేపలు తినడం ఆనవాయితీ. అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేప మందు వేస్తారు. చేప మందు కోసం వేలాదిగా తరలి వస్తారు. చేపలకు మనుషులకు ముర్గశిర కార్తెకు ఉన్న అనుబంధం ఏంటో చూద్దాం. ముర్గశిర కార్తె అంటే మనకు గుర్తుకు వచ్చేది చేపలు. ఆ రోజు చేప తింటే లేదంటే చేప మందు వేసుకుంటే ప్రజలందరూ ఆలోచించేది ఆరోగ్యం మరియు చేపలు తింటే గుండెకు సంబంధించిన వ్యాధులు రావని ఒక గొప్ప విశ్వాసం ప్రజల్లో ఉంది. ముర్గశిర కార్తె సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచితంగా చేప మందు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం శనివారం ఉదయం 9 గంటల నుండి ఈ చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించగా ఈ మందు కోసం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ప్రజలే కాదు పొరుగు రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. అసలు ముర్గశిర కార్తె అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్యంలో 27 నక్షత్రాల ఆధారంగా జాతకాలు, పంచాంగాలు తయారు చేస్తుంటారు. సూర్యోదయం సమయంలో ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం నామకరణం చేస్తారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో తమ అనుభవాల ఆధారంగా వ్యవసాయ పంచాంగాలు తయారు చేశారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలిచేవారు. ఈ క్రమంలో సంవత్సరానికి మొత్తం 27 కార్తెలు. తెలుగు ప్రజలు చాంద్రమానాన్ని పాటిస్తారు. సూర్యుడు మృగశిర నక్షత్రానికి దగ్గరగా ఉండే రోజులను మృగశిర కార్తె అని పిలుచుకుంటారు. వాతావరణం చల్లబడడంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. శరీరంలో వేడి పెంచడానికి మృగశిర కార్తె రోజు నుండి చేపలు ఎక్కువగా తింటారు. దీనివల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఉబ్బసం సమస్యతో బాధపడే వారికి ఈ కార్తె ప్రారంభమైన 2 రోజుల పాటు హైదరాబాదులో చేప ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. ఈ చేప పంపిణీ కార్యక్రమంలో కోరమీను చేప పిల్లలను తెలంగాణ మత్స్యశాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డిగూడెం, మేడారం గ్రామం, నల్గొండ జిల్లా నుండి చేప పిల్లలను బత్తిని సోదరులకు పంపిణీ చేస్తారు. మృగశిర కార్తె రాగానే వర్షాలు ప్రారంభమవుతాయి. ఫలితంగా వాతావరణం చల్లబడుతుంది. 15 రోజుల పాటు శరీరం చల్లగా ఉండడంతో తగినంత వేడి కోసం చేపలను ఎక్కువగా తింటారు. వాతావరణం మారడంతో ఒక్కసారిగా సీజన్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. దీంతో జనాల్లో రోగ నిరోధక శక్తి తగ్గడం, జీర్ణశక్తి సైతం తగ్గుతుంది. జ్వరం, దగ్గు, ఇతరత్ర సీజన్ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు మాంసాహారులు చేపలను తింటారు. అదే సమయంలో శాకాహారులైతే బెల్లంలో ఎంగువను కలుపుకొని చిన్న ముద్దలుగా చేసుకొని తినేవారని పెద్దలు చెబుతుండేవారు. నేటికి అదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు ఈ పంపిణీ కార్యక్రమంలో సేవ చేయడం, ప్రభుత్వం, పోలీస్, వైద్య ఆరోగ్య, ట్రాఫిక్ విభాగాలు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ విచ్చేశారు. చేప మందు కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వారి యొక్క విశ్వాసాలను గురించి TR9 టీవీ ప్రతినిధితో, మీడియాతో పంచుకున్నారు. వారి విశేషాలను ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. గుడ్ ఈవినింగ్, TR9 న్యూస్ ఛానల్. మై నేమ్ ఇస్ సంతోష్ కుమార్. నేను స్టాఫ్ రిపోర్టర్. ఈరోజు మనము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్నాము. మృగశిర కార్తె రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అనాది కాలం నుండి మనకు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పత్తిరి సోదరులు అనాది కాలం నుండి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఆస్తమా రోగులకు కానీ మరియు ఇతరత్ర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుంటారు. దీనివల్ల చాలా లాభాలు ఉన్నాయని వాళ్ళ దృఢ విశ్వాసం. మనం ఈరోజు చూస్తున్నాం, ఇక్కడ ఉదయం నుండి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది వచ్చి ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చిన్నపిల్లల మొదలుండి ముసలివారి వరకు అందరూ కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కార్యక్రమంలో రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే కాకుండా మన దేశంలో ఉన్న పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. మేము చిక్కటపల్లి నుంచి వచ్చామండి. ఇక్కడ చేప మందుకి మేము ప్రతి సంవత్సరం వస్తాము. దగ్గర 5 years అవుతుంది మేము ఇక్కడ రాబట్టి. చేప మందు వేసుకున్న నుంచి మాకు చాలా బాగుంది. మా పిల్లలకు కూడా వేయిస్తాము, చిన్న పిల్లలకు కూడా బాగా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఆస్తమా, దమ్ము, సర్ది ఇలాంటివి ఏమున్నా తొందరగా నయమైపోతాయి.
అట్లా ఏమి ఉండదండి. చేప మందు లోపల వేసుకుంటే ఇంకా బతికి ఉంటుందేమో, అది బయటకు వస్తుందేమో అన్న ఫీలింగ్ ఏమి ఉండదు. లోపలికి వెళ్ళిన అన్న ఫీలింగ్ కూడా ఉండదు. మనం వేసుకుంటే ఒక టాబ్లెట్ వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది అంతే. వాళ్ళు వేసేవాళ్ళు కూడా చాలా బాగా వేసిరండి. అలాంటి ఏం పెట్టుకోకండి, వేసుకొని చాలా బెనిఫిట్స్ ఉంటాయి చేప మందు వల్ల. ఇక్కడ చేప ప్రసాదం అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దీన్ని తీసుకోవడం కోసం తెలంగాణ నుంచే కాకుండా అక్రాస్ ద ఇండియా అన్ని స్టేట్స్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఇది చాలా మందికి మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. ఇది ఎస్పెషల్లీ ఈ సీజన్ లో ఎవరికైతే ఆస్తమా లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో, ఉబ్బసం ఇలాంటి వాతులకి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది నమ్మి దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది తీసుకుంటున్నారు. నేను మార్నింగ్ దీనికి మేము బందోబస్తు ఇస్తున్నాము, గట్టి బందోబస్తు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఫోర్స్, అలా విధంగా రిజర్వ్డ్ ఫోర్స్ చాలా మంది కూడా దీనికి కట్టుదిట్టమైన బందోబస్తు ఇచ్చి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇక్కడ మేము బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ ఈ రోజు మరియు రేపు ఇది చేప మందు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బత్తిని అనిరుద్ గౌడ్. నేను బత్తిని సోమలింగం గౌడ్ వారి మనవని మాట్లాడుతున్నాను. సో యాజ్ యూజువల్గా ఫిష్ మెడిసిన్ ప్రోగ్రామ్ అనేది అందరూ సేవా సంఘ్ దగ్గర నుంచి కూడా, సంత్ నిరంకారి సేవా సంఘ్ దగ్గర నుంచి కూడా సక్సెస్ఫుల్లీ ప్రోగ్రామ్ అనేది జరిగింది. దాదాపు ఒక 600 to 700 మెంబర్స్ వీళ్ళు వాలంటీర్స్ కూడా వచ్చినారు. వీళ్ళది ఒక 7-8 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మాకు 24/7 ఎప్పుడు హెల్ప్ కావాలని కూడా మా బత్తిని ఫ్యామిలీకి ఎనీ టైం ఉంటుంది. సో పోలీస్ వాళ్ళు వీళ్ళందరూ ఒక కోఆర్డినేషన్ తో ఉండి ఈ ప్రోగ్రామ్ అనేది, ఇన్ఫ్యాక్ట్ మహిళలు, చిన్న పిల్లలు కూడా వీళ్ళ దగ్గర వీళ్ళు చాలా మంది హెల్ప్ చేయడానికి మా దగ్గరికి ముంగల్కి వస్తున్నారు. సో మీరు ఒకసారి వీళ్ళతో కూడా మాట్లాడారు. మేము సంత నిరంకారి మిషన్ తరపున వచ్చాము, ఖైరతాబాదు లకడీ కపూల్ భవనం నుంచి. సో ఇక్కడికి వచ్చాక మాకు ఎంతో సేవ లభించింది. ఈ సేవా భాగ్యము కొన్ని వేల లక్షల మందితో మేము సంపూర్తి చేస్తున్నాము. కాకపోతే ఇక్కడ వస్తున్నటువంటి ఉచిత సేవ ఇది చేప మందు అని చెప్పి చాలా అద్భుతమైన విధంగా ఇక్కడ మనకి సేవలు అందిస్తున్నారు. సేవ చేసుకునే భాగ్యం మాకు దొరికింది. అయితే మేము ఎంత సంతోషంగా చేయడానికి కారణము ప్రజలకి మేము చేస్తున్న ఈ వైద్యం అనుకోవాలి. ఎందుకు అంటే ఈ బ్రతికున్న చేప ద్వారాగా ఇస్తున్న ఈ మందు ఎన్నో వ్యాధులకి నివారణ అవుతుంది. వాస్తవానికి అయితే ఉబ్బసము, మనిషికి ఆయాసము, తను పని చేసుకున్నప్పుడు ఉపకాయము, ఇలాంటి కష్టాలు ఉన్నవాళ్ళు ఈ చేప మందు ద్వారా పరిపూర్తిగా లాభం పొందుతున్నారని ఘనంగా మేము చెప్తున్నాము. అందుకనే మానసికంగా ప్రేమగా ఈ కార్యక్రమం చేయడానికి మేము దూరాల నుంచి వచ్చాము. మేము సంత నిరంకారి మిషన్ తరపున వచ్చి వీళ్ళ యొక్క సేవలో భాగస్వాములమయ్యి చాలా ఆనందిస్తున్నాము. ఇక్కడికి దగ్గర ఒక 250 మంది మహాత్ములు మేమందరం కలిసి వచ్చాము. ఇక్కడ ఇంకా తదితర పోలీసు వాళ్ళు, తదితర ఇంకా సేవాదళం వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తానికి సేవ చేసుకునే వాళ్ళే కేవలము దగ్గర ఒక 1500 మంది ఉంటారు. ఇక్కడికి వచ్చిన వారు లక్షల మందిలో ఈరోజు లాభం పొందారని చెప్పొచ్చు. కానీ ఈ ఉచిత సేవ అందరికీ లభించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు ఋషికేశ్ ఫ్రమ్ హైదరాబాద్. ఉంటుంది మాకు ఈ చేప మందు తరతరాలుగా వస్తుంది, తగ్గుతున్నాయని జనాలతో కూడా వింటారు. ఆ విశ్వాసంతో మాకు కూడా తగ్గుతున్నా అన్న భావనతో ఇక్కడికి వచ్చి వాళ్ళు మందుని వేసుకొని మరీ వెళ్తూ ఉంటారు. ఆ విశ్వాసమే వాళ్ళకు తగ్గించి, అది మొత్తం తగ్గించకపోయినా కొంతవరకు మాత్రం తప్పకుండా వాళ్ళకు అనారోగ్యం కూలుకుంటారు, అనారోగ్యంగా ఉంటారు అనేసి ఆ విశ్వాసంతో ఇక్కడికి వస్తుంటారు. మేము సంత నిరంకారి మిషన్ నుండి ఖైరతాబాద్ లకడీ కపూల్ నుండి వచ్చామండి, హైదరాబాద్ నుండి. ఇక్కడ మానవ సేవే మాధవ సేవ అని మా సద్గురువులు మాకు తెలియజేస్తారు. మేము ఈ మానవుని గురించి మా సద్గురు ఈ యొక్క మానవ జన్మ యొక్క మూల లక్ష్యమే ఈ పరమాత్మ అండి. పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే అందరిలో పరమాత్మని గాంచమని అంటున్నారు. అందరిలో పరమాత్మని చూసి మానవుని యొక్క సేవ మాధవుని సేవ అవుతుంది అనేసి మా గురువు నేర్పించే శిక్షణ అండి. ఆ శిక్షణతోటే మేము పొంది అలాంటి ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి మానవుడు పరమేశ్వరుని చూసి పూజించగలడు అన్న నినాదంతో మా గురువు మా అందరికీ బ్రహ్మజ్ఞానం ఇస్తూ ఉంటారు. ఆ బ్రహ్మజ్ఞానం పొంది మేమందరం కూడా మానవుల యొక్క సేవ చేస్తూ ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉంటూ ఈ మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటామండి. ధన్యం కార్చి. నమస్తే అండి. మేము సంత నిరంకారి మిషన్ నుండి ఉన్నాము. అయితే తెలంగాణ ప్రతి జిల్లా నుండి ఇక్కడ సుమారు 650 మేము వాలంటీర్స్ సేవదళ సభ్యులము లేడీస్ అండ్ జెంట్స్ వచ్చారు. మరి ప్రతి సంవత్సరము
మేము ఈ ఫిష్ మెడిసిన్ సేవ మరి ఎన్నో సంవత్సరాల నుండి సేవలు చేయడం జరుగుతుంది. బతిని గౌడ్ ఫ్యామిలీ వారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వారి సహకారంతో ప్రతి సంవత్సరము మేము ఇక్కడ ఈ మానవ పరివారం సేవ చేసే ఆశీర్వాదము మాకు లభించింది. మా గురుగారు కూడా అంటారు, మానవ సేవనే మాధవుని సేవ అని, నరుని సేవనే నారాయణుని పూజ అని మా గురుగారు చెప్పారు. మరి వారి ఆదేశానుసారం వారి ఆశీర్వాదంతో మేము ఇక్కడ ఈ మానవ పరివారం సేవ చేస్తూ ఉన్నాము. ప్రతి కౌంటర్ దగ్గర మా సేవదళ సభ్యులు ఉన్నారు. మరి క్రౌడ్ కంట్రోలు, రష్ కంట్రోలు, లైన్ కంట్రోలు, తర్వాత ఈ ఫిష్ ప్రసాదం ఏదైతే ఉందో మెడిసిన్ అది కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ప్రతి జిల్లా నుంచి వచ్చారు తెలంగాణ నుండి. మరి ఈ ఆశీర్వాదము మాకందరికీ మా గురువు ఆశీర్వాదంతో దొరికింది. మా జోనల్ ఇన్ఛార్జ్ మా హోలీ సిస్టర్ రెవరెండ్ మోయిని అవుజా గారు ఏపీ అండ్ తెలంగాణ వారి ఆశీర్వాదంతో, మా అధికారి మహాత్మా కేంద్ర సంచాలకు రెవరెండ్ రాకేష్ పాల్ గారు తెలంగాణ వారి ఆశీర్వాదంతో మాకు ఈ సేవలన్నీ కూడా లభించాయి. మరి మా భక్తులు, మా సేవదళ సభ్యులందరూ కూడా తనవు మనసు ధనములతో పెద్ద ఎత్తున ఈ మానవ పరివారం సేవలు చేస్తూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి ఈ సేవలు అనేది చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇంతకు ముందు కూడా మేము గోదావరి పుష్కరాలప్పుడు కూడా మరి ఈ సేవలు అనేది అందించడం కూడా జరిగింది. మరి ఈ అవకాశం మాకు ప్రతి సంవత్సరము మాకు పోలీస్ డిపార్ట్మెంటు మరి బత్తిని గౌడ్ ఫ్యామిలీ వాళ్ళు ఇస్తున్నారు. వీరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.